మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనం దోలుకొండ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆస్తుల కల్పన, ఉపాధి హామీ పథకంలో ఆస్తుల కల్పన గురించి ప్రత్యేకంగా చెప్పడమైంది. ఉపాధి హామీ పథకంలో మనం గ్రామీణ ప్రజలు వలసలు వెళ్ళిపోకుండా వారి యొక్క ఉపాధిని గ్రామాల్లోనే చేర్చుకుంటున్నకు, తర్వాత మిగతా గ్రామాల్లోని ఆస్తుల కల్పనకు ప్రత్యేకంగా వీటిని ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. పాడి పరిశ్రమలో కూడా రైతులకు గోకులు షెడ్లు, తర్వాత గ్రామ సచివాలయం బిల్డింగ్లు, తర్వాత మన కాంపౌండ్స్, గ్రామ సచివాలయాలు, గ్రామ హెల్త్ క్లినిక్లు, తర్వాత మన రైతు సేవా కేంద్రములు కూడా ఈ భవనాల నిర్మాణం చేస్తున్నారు. తర్వాత అన్కనెక్టెడ్ మన విలేజెస్కి బీటీ రోడ్డు కూడా వేయటకు, గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు లేకుండా గిరిజన ప్రాంతాల్లో తారు రోడ్లు వేయడానికి కూడా ఈ పథకంలోని పనులు మంజూరు కాబడ్డాయి. ఈ 2025, 24, 25, 25, 26లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, కాంపౌండ్స్, తర్వాత ఉపాధి హామీ పథకంలో చేయడమైంది. తర్వాత ఈ 25, 26 సంవత్సరంలో 82 సీసీ రోడ్లు గాను 3,50,00,000 దాదాపుగా సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యి అవన్నీ కూడా రేపు 3/5/3/2026 లోపల పూర్తి చేయవలసిందిగా మన పీడీ గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఆదేశం చేస్తున్నందున వాటి కూడా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నాయి. తర్వాత 1/4/2026 నుండి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ అనే పథకం కింద మార్పు చేస్తున్నందున దాంట్లోని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడానికి కూడా 27/2/2026 నుండి 30/3/2026 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లోని, మండల స్థాయిలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామ సభలు నిర్వహించు, ఆ ప్రతి గ్రామ సభకి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని కూడా వేస్తూ పథకాన్ని గ్రామస్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల ఈ విషయమై అందరూ ప్రజలు, తర్వాత గ్రామస్తులు, గ్రామ నాయకులు అందరూ కూడా మాకు సహకరించి ఈ ప్రోగ్రాంని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం.